హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మీ మైండ్లో ఉన్న డౌట్ నెంబర్ 1, సార్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా? డౌట్ నెంబర్ 2, సార్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కలిపి ప్రిపేర్ అవుతున్నాను నేను, లేదా ముందు ప్రిలిమ్స్ మొదలు పెట్టాలా మెయిన్స్ మొదలు పెట్టాలా? ఒకవేళ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కలిపి చదివితే ఏ సబ్జెక్ట్స్ ముందు పెట్టుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ లాస్ట్లో పెట్టుకోవాలి అనేది క్లియర్గా మాట్లాడుకుందాము. అండ్ మీ స్ట్రాటజీ ఈ టైంలో ఎలా ఉండాలి అనేది క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఎక్స్పెక్టెడ్ ఈ టైంలో కట్ ఆఫ్ అనకూడదు, కానీ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి? ఓకే, టార్గెట్ ఏ సబ్జెక్ట్కి ఎంత టార్గెట్ పెట్టుకోవాలి? సార్ ఇప్పుడే టార్గెట్ ఎందుకు సార్, కట్ ఆఫ్ ఎందుకు సార్? నేను మిమ్మల్ని కట్ ఆఫ్ టార్గెట్ మైండ్లో పెట్టుకొని వెళ్ళమంది ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ ఉంది. లాస్ట్ టైము చాలా కష్టపడి చాలా చించేస్తే అందులో వచ్చిన క్వశ్చన్స్లో 1 లేదా 2 మ్యాక్సిమం 5 మార్కులు వచ్చిన స్టూడెంట్సే ఎక్కువ. టాపర్స్ని కూడా తీసుకోండి, అండర్ 10 అందులో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగింది. ఓకే, సో అలాంటి సబ్జెక్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాటిని సేఫ్ స్కోర్ ఎంత పెట్టుకొని, మీకు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి, మెయిన్స్లో 75 మార్కులు గాను ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అనేది క్లియర్గా నేను మీకు చెప్తాను. ఏది స్కోరింగు, నీది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండా, సైన్స్ బ్యాక్గ్రౌండా, లేదంటే వేరే బ్యాక్గ్రౌండ్సా, నీకు అర్థమెటిక్ బాగా వచ్చా, బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఏపీపీఎస్సీకి వస్తున్నావా, ఎస్ఎస్సి నుంచి వస్తున్నావా, మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. క్లియర్గా వినండి. వెల్కమ్ టు స్కై అకాడమీ, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ డేటు. అవునండి, మనకి జాబ్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 15 అంటున్నారు. కాకపోతే వరస్ట్ కండిషన్లో మీరు ఫిక్స్ అయిపోండి, ఎందుకంటే ఏపీపీఎస్సీ మన యూపీఎస్సీ బోర్డు లాంటిది కాదు, డేట్ చెప్పేంలోనే ఆ డేట్లోనే పెట్టేయడానికి. ఓకే, డ్యూ టు ఏదో ఒక టెక్నికల్ ఇష్యూసో లేదంటే డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూసో సెప్టెంబర్ 15 కాదు, సెప్టెంబర్ మంత్ ఎండ్లో ఇస్తాం నోటిఫికేషను, లేదంటే అక్టోబర్లో ఇస్తాము. ఇలాంటి వార్తలు మనం వినొచ్చు. సో దానికి కూడా ఫిక్స్ అయిపోండి. కాకపోతే టార్గెట్ అయితే ఎగ్జామినేషన్కి సంబంధించి టార్గెట్ అయితే మీరు నవంబర్లో పెట్టేసుకుంటే చాలా మంచిదండి. నవంబర్ 1 ఆర్ 2 వీక్లో మీరు ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పి మీ మైండ్లో పెట్టుకుంటే హ్యాపీగా మీరు ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వచ్చు, సబ్జెక్ట్స్ కూడా క్లియర్గా కంటిన్యూ చేయొచ్చు. ఓకే, అండ్ నవంబర్ మెయిన్స్ ఎలాగో నవంబర్ ఇక్కడ అనుకున్నాం అనుకుంటే మధ్యలో నుంచి 2 నెలలు తీసుకుని వెళ్ళామనుకుంటే నవంబర్ నుంచి మనం మ్యాక్స్ టు మ్యాక్స్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో మనకి మెయిన్స్ ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. వరస్ట్ కండిషన్లో మార్చ్ కూడా వెళ్ళొచ్చండి. ఓకే, ఎస్, ఫిబ్రవరిలో జరిగితే మంచిది, ఎందుకంటే అప్పుడే ఎకానమీ సబ్జెక్ట్ సంబంధించి మీకు బడ్జెట్ కూడా క్లియర్ అయిపోతుంది. ఫిబ్రవరి మార్చి వచ్చేసాం అనుకుంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రెండిట్లో కొత్త బడ్జెట్లు వచ్చేస్తాయి. అవునా, అప్పటికప్పుడు మీరు కొత్త బడ్జెట్లో ప్రిపేర్ అవ్వాలి అంటే ఇబ్బంది అవుతుంది. ఎస్, జనవరి నుంచి ఫిబ్రవరి ఉంటేనే మంచిది. సో చూద్దాం, మనకి నోటిఫికేషన్ రావాలా, దాని తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ చాలా దూరం ఉంది. ఫస్ట్ అయితే మీ మైండ్లో ప్రిలిమ్స్ మెయిన్స్, ముందు ప్రిలిమ్స్ టార్గెట్ పెట్టుకోండి. సరే, ఒక మాట చెప్తాను. సార్ ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నారు కదా, ఏ సబ్జెక్టులు ఏంటి ఎలా హ్యాండిల్ చేయాలి? మీ అందరికీ తెలిసిందే, మనకి ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులు ఉంటాయి, ఒక్కో సబ్జెక్టు 30 మార్కులు ఉంటుంది. అండ్ మెయిన్స్లో 4 సబ్జెక్టులు ఉంటాయి, ఒక్కో సబ్జెక్టు 75 మార్కులు ఉంటుంది. ఓకే, టోటల్ మార్క్స్ ఇదంతా మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఎక్కువ టైం మీది వేస్ట్ చేయను. ఇక్కడ మేజర్గా నేను మీకు క్లియర్గా ఏది ఈజీ ఏది హార్డ్ సబ్జెక్టు ఎలా మొదలు పెట్టాలి అనేది క్లియర్గా చెప్తాను. మొదలు కాదు, ఆల్రెడీ మొదలు పెట్టే ఉంటారు చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్. ఎవరైతే మొదలు పెట్టలేదో, ఒకవేళ మొదలుపెట్టి కూడా మధ్యలో ఉన్నారు, కొద్దిగా భయంగా ఉన్నది, వాళ్ళందరికీ క్లియర్గా చెప్తాను వినండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే మనకి దీనికి సంబంధించి ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్రిలిమ్స్ సబ్జెక్టుల గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు సొసైటీ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తారు. అలానే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు ఎవరైనా, రైల్వే నుంచి కానీ లేదంటే బ్యాంకింగ్ నుంచి కానీ ఇవి టార్గెట్గా పెట్టుకుంటూ గ్రూప్స్ని కూడా ప్రిపేర్ అవుదాం వెళ్తూ ఉన్న వాళ్ళు, వీళ్ళ దగ్గర మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, అండ్ కొంతమంది మ్యాప్ పాయింటింగ్ ఇదంతా బాగున్న వాళ్ళు జియోగ్రఫీ ఈజీ అనిపిస్తుంది. అండ్ కొంతమందికి హిస్టరీ యూపీఎస్సీ నుంచి నుంచి వచ్చే వాళ్ళకి హిస్టరీ అండ్ జియోగ్రఫీ బాగా ఈజీ అనిపిస్తుంది. సరే, ఈజీ అనిపిస్తుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటుంది. జనరలైజ్డ్గా మాట్లాడుకున్నాం అనుకుంటే మనకి జనరలైజ్డ్గా నా సజెషన్ వచ్చేసి ఎక్కువ శాతం జియోగ్రఫీ అండ్ హిస్టరీ ముట్టుకోవడం మంచిది. ఓకే, జియోగ్రఫీ అండ్ హిస్టరీ. సో జాగ్రఫీ అండ్ హిస్టరీనే ఎందుకు సార్ అని చెప్పంటే, నేను ప్రిలిమ్స్ గురించి మాట్లాడుతున్నానండి. ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ ఓపెన్ చేయాలా అనేది డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ ఓపెనింగ్, లేదంటే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతుంటే ఒకవేళ మీరు మ్యాథ్స్ లేదంటే సొసైటీ ముందు వేసుకొని కూర్చున్నారు అనుకుంటే కొద్దిగా దాన్ని పక్కన పెట్టి ముందు జియోగ్రఫీ అండ్ హిస్టరీ. సార్ మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఏది చదవాలో ముందు చెప్తా అన్నారు. ఎస్, చెప్తానండి, కొద్దిగా ఆగండి. ఫస్ట్ ప్రిలిమ్స్కి సంబంధించి బాగా స్కోరింగు అండ్ మిమ్మల్ని ఎక్కువ తిప్పడం జరగదు, ఈజీగా ఆన్సర్లు రాగలిగినవి మనకి జియోగ్రఫీ అండ్ హిస్టరీ.
యాజ్ యూజువల్ నేను చెప్పవసరం లేదు, హిస్టరీలో మీకు మోడర్నే ఎక్కువ అడుగుతారు, దాని తర్వాత యాన్షియంట్ అడుగుతారు, దాని తర్వాత మిడివల్ అడుగుతారు. అయితే చాలామంది మిమ్మల్ని ఏమంటూ ఉంటారంటే ఫస్ట్ మోడర్న్ మొదలు పెట్టండి, దాని తర్వాత యాన్షియంట్, దాని తర్వాత మిడివల్. ఫస్ట్ మోడర్ను, దాని తర్వాత యాన్షియంట్, దాని తర్వాత మిడివల్ మొదలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటారు. నా సజెషన్ వచ్చేసి ఫస్ట్ మిడివల్ మొదలు పెట్టండి. ఓకే, ఎందుకు చెప్తున్నాను మిడివల్? ఓకే, ఫస్ట్ చూడండి, మీరు కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచించాలనుకుంటే మీకు దేనికి ఎక్కడెక్కడ లింక్ ఉంది. మోడ్రన్కి యాన్షియంట్కి లింక్ ఉందా, యాన్షియంట్కి మిడివల్కి లింక్ ఉందా, లేదంటే ఈ లింకేజ్ కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంది, హైయెస్ట్ స్కోరింగ్ ఏరియా ఏంటి, మోడ్రన్ అండి. అవునా, హైయెస్ట్ స్కోరింగ్ ఎక్కువ అడిగేది కూడా మోడ్రన్ నుంచే. బాగానే ఉంది. మోడ్రన్ మీరు మొదలు పెట్టాలంటే ఫస్ట్ మీరు యూరోపియన్స్ ఇండియాలో వచ్చిని చూసుకోవాలా లేదా? ఎస్, ఇండియాలో కానీ ఏపీలో కానీ వాళ్ళు ఎక్కడ వచ్చారు అనేది ముందు చూసుకోవాలి. ఎలా వచ్చారు, పోర్చుగీస్ ఎలా వచ్చారు, డచ్ ఎలా వచ్చారు, ఫ్రెంచ్ ఎలా వచ్చారు, ఏ ఏరియాలో వాళ్ళ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశారు, ఆ టైంలో రూలర్స్ ఎవరున్నారు, జమోరిన్ ఎవరు, వీళ్ళందరి గురించి చూసుకోవాలి కదా. సో అవి చూసుకోవాలంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ లింకేజ్ ఉండాలి మీకు. వితౌట్ బ్యాక్గ్రౌండ్ లింకేజ్ వాస్కోడిగామా డైరెక్ట్గా ఎంట్రీ ఎప్పుడైతే వచ్చాడో వాస్కోడిగామా ఇక్కడ ఇండియాలో తనని రిసీవ్ చేసుకున్న రూలర్ ఎవరో తెలియాలి కదా. అందుకని మీ చేతిలో మిడివల్ ఉండాలి. యాన్షియంట్ కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. డిఫరెంట్ సెక్షను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, మౌర్యన్స్ కానీ, గుప్తాస్ కానీ, హర్షవర్ధన కానీ, వీళ్ళందరూ డిఫరెంట్. మీరు వీళ్ళని చాప్టర్ వైజ్ నీట్గా చదవచ్చు. ఒకళ్ళకి చాలా వరకు లింక్ తక్కువ ఉంటుంది, ఎక్కువ శాతం ఉండదు. అండ్ మీకు యాన్షియంట్ రాకుండా మిడివల్ చదవగలరా అంటే హ్యాపీగా చదవచ్చండి. మీకు యాన్షియంట్ రాకుండా మీరు మిడివల్ చదవచ్చా అంటే హ్యాపీగా చదవచ్చు. ఎందుకంటే మీకు యాన్షియంట్లో ఉన్న చివరి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఏముంటాయి, మీకు హర్షవర్ధన కానీ, దాని తర్వాత ఫైనల్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టార్టింగ్లో మిడివల్లో వచ్చే ఢిల్లీ సుల్తాన్స్కి లింకేజు ఉండదు. ఓకేనా, 99%, 1% ఎక్కడో లైట్గా లింకేజ్ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యే మీ స్లేవ్ డైనెస్టీకి యాన్షియంట్లో ఉండే వాటికి ఎక్కువ లింకేజ్ ఉండదు. సో అండ్ మీకు మిడివల్ మొత్తం గట్టిగా మాట్లాడుకుంటే 2 రోజుల్లో అయిపోతుందండి, గట్టిగా 3 రోజుల్లో అయిపోతుంది. నేనేమంటున్నాను, ఎగ్జామ్కి సరిపడా కాదు, మీకు దేనికి సరిపడా అంటే మోడ్రన్ స్టార్ట్ చేయడానికి సరిపడా మీ దగ్గర మిడివల్ రెడీ అయిపోతుంది. ఉన్నవే 2 చాప్టర్లు, ఢిల్లీ సుల్తాన్స్ అండ్ మొఘల్స్. ఈ 2 క్లియర్గా రెడీ చేసుకుంటే మీకు క్లియర్గా మోడ్రన్ స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఇంకా కాదనుకుంటే మొఘల్స్ కంప్లీట్ చేసేయండి, మోడ్రన్ స్టార్ట్ చేసేయండి. ఓకేనా, నా సజెషన్ ఇది. సరే, ఇన్డెప్త్గా హిస్టరీ గురించి కావాలనుకుంటే నేను తర్వాత చెప్తానులేండి, కానీ ఒక సబ్జెక్ట్ వైజ్ మీకు కావాలనుకుంటే నన్ను ఒకసారి అడగండి, కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు చెప్తాను. ఓకే, దాని తర్వాత మనం మాట్లాడుకున్నాం అనుకుంటే హిస్టరీ చదివేటప్పుడు ఇప్పుడు చెప్తాను వినండి, మీ మెయిన్స్ని ఎలా తీసుకొని వెళ్ళాలి అనేది. ఫస్ట్ జియోగ్రఫీ అండ్ హిస్టరీ చదవమన్నాను కదా, ఇందులో హిస్టరీని చదివేటప్పుడు ఏపీ హిస్టరీని కూడా ఇంక్లూడ్ చేసి చదివేసేయండి. అప్పుడు ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ మీ టార్గెట్ ఏమి ఉండాలి, ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ, జియోగ్రఫీ అండ్ పాలిటీ, ఇది మీ టార్గెట్ ఉండాలి. ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు సొసైటీ దగ్గరికి వెళ్ళండి, దాని తర్వాత మ్యాథ్స్ దగ్గరికి వెళ్ళిపోండి. ఓకేనా, సో ఓవరాల్గా ఫస్ట్ టార్గెట్స్ ఏ సబ్జెక్ట్స్ పెట్టుకోవాలి సార్ మీరు? ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీరు మిడివల్ హిస్టరీ నుంచి మొదలుకొని మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ, దాని తర్వాత యాన్షియంట్ హిస్టరీ, దాని తర్వాత మీరు ఏపీ హిస్టరీ కూడా కవర్ చేశారు కదా, దాని తర్వాత పాలిటీ అండ్ జియోగ్రఫీ, దాని తర్వాత పాలిటీ జియోగ్రఫీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సొసైటీ, దాని తర్వాత మీరు మ్యాథ్స్. అండ్ మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే అప్పుడు ఎకానమీ మొదలు పెట్టండి. ఎకానమీ అస్సలు ఇప్పుడు మొదలు పెట్టొద్దు. ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే మీ మెయిన్స్ ఎప్పుడు పడుతుందో తెలియదు. ఎకానమీ మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఇప్పుడు మొదలు పెట్టారంటే అప్పుడు కొత్త బడ్జెట్ వచ్చేసి ఉందనుకోండి, కొత్త స్కీమ్స్ యాడ్ అవుతాయి, కొత్త బడ్జెట్ యాడ్ అవుతుంది, ఇవన్నీ మీరు మళ్ళీ రిపీట్గా చదవాల్సి వస్తుంది. ఇప్పుడున్న వాల్యూస్ మర్చిపోవాలి, అది కొత్తగా గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతే. సైన్స్ అండ్ టెక్లో కూడా కొత్త మీరు చూసుకున్నాం అనుకుంటే మీ స్టాటిక్ సబ్జెక్ట్ ఓకే, స్టాటిక్ సంబంధించి నో ప్రాబ్లం అండి. కాకపోతే డైనమిక్ సబ్జెక్ట్ ఉంటుంది కదా సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నాలజీ పార్ట్ చాలా డైనమిక్గా ఉంటుంది. ఓకే, ఈరోజు చంద్రయాన్ మిషన్ ఫేమస్ అయి ఉండొచ్చు, దాని తర్వాత లునార్ వచ్చేస్తుంది.
ఓకే. సో ఇలా నెంబర్ ఆఫ్ కొత్త కొత్త ఇన్వెన్షన్స్, కొత్త కొత్త మనకి లాంచెస్, ఇవన్నీ రాకెట్స్, దాని తర్వాత మిసైల్స్, ఎక్సర్సైజెస్ కొత్త కొత్తవి వచ్చేస్తాయి. అలాంటప్పుడు మీరు దీన్ని పట్టుకొని వెళ్ళారనుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీని ఇప్పుడే ఆ టైంలో వచ్చినాయని మళ్ళీ కవర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ లింక్డ్ సబ్జెక్ట్సు. మీకు క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఇస్తే అందులో 3 ఆప్షన్స్ కరెంట్ అఫైర్స్ని లింక్ అయ్యే ఉంటుంది. ఓకే. సో అందుకని ఇప్పుడు వద్దు, మెయిన్స్ కోసం అని చెప్పి దాచిపెట్టండి. మీ దగ్గర టైం ఉంటుంది కదా, 2 to 3 months ఆ టైంలో, అప్పుడు మీరు కవర్ చేయవచ్చు దీన్ని. ముందు పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ పెద్ద సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 50% ఆఫ్ ద మెయిన్ సిలబస్ మీరు కవర్ చేసేయండి. ఓకే. సో అది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఈజీ స్కోరింగు ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హిస్టరీకి సంబంధించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను. అండ్ దాంతోపాటు ఆల్రెడీ నేను మీకు మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అప్రోచ్ ఇవన్నీ చెప్పేశాను కదా. ఈ పీపీటీ ఇలానే నేను మీకు ఇస్తాను. సేఫ్ స్కోర్ ఎంత పెట్టుకోవాలి సార్ అంటే, సేఫ్ స్కోరు ఎజంప్షన్ కోసమే. జాగ్రఫీ అండ్ హిస్టరీ స్కోరింగ్ సబ్జెక్ట్స్ జాగ్రత్తగా ఈ రెండింటిలో 25-20 స్కోరింగ్ పెట్టుకోండి. సొసైటీ కొద్దిగా తక్కువే వస్తుంది, 10 నుంచి 15 అంటాను నేను. వర్స్ట్ కండిషన్లో మీరు చేయగలిగితే 15 నుంచి 20 చేయడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ మీరు ఎంత కష్టపడ్డా 15 లోపలే వస్తుంది. మెంటల్ ఎబిలిటీ చేయగలిగిన వాళ్ళు 15 పైన చేయగలరు. చేయలేని వాళ్ళు స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ జాగ్రఫీ అండ్ హిస్టరీని పట్టుకోండి. దాని తర్వాత మెంటల్ ఎబిలిటీని కొద్దిగా పక్కన పెట్టాలనుకున్న వాళ్ళు పక్కన పెట్టండి. ఓకేనా? ఎస్. దాని తర్వాత స్కై అకాడమీకి సంబంధించి ఏపీపీఎస్సి రుద్రా బ్యాచ్ ఒకటి రెడీగా ఉంది. 999 ఓన్లీ 999కే మీకు మొత్తం ఏపీపీఎస్సికి సంబంధించి ఒక్కొక్క టాపిక్ క్లియర్గా డిస్కస్ చేస్తాను. అందులో ఒక్కొక్క టాపిక్ మెమొరీ హింట్స్, పవర్ఫుల్ మెమొరీ హింట్స్, మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఆ రకంగా మెమొరీ హింట్స్తో, డెప్త్ ఎన్సీఆర్టీస్తో, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్తో మీకు అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు క్విజెస్, సెక్షన్ వైజ్ క్విజెస్, దాంతోపాటు మీకు మెటీరియల్స్ అండ్ 1-to-1 మెంటర్షిప్ కాదు, గైడెన్స్ ఉంటుంది. ఓకే. గైడెన్స్ ఏంటి సార్ అంటే, మీకు ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ నా దగ్గర నుంచి బెల్ వస్తుంది. ఏం బెల్ వస్తుంది? మార్నింగ్ 6 గంటలైంది, ఇదిగో బాబు ఈరోజు నువ్వు చదవాల్సిన 2 టాపిక్స్ ఇవి, రేపు చదవాల్సిన 2 టాపిక్స్ ఇవి అని ప్రతిరోజు మార్నింగ్ నా దగ్గర నుంచి 6 o'clock మెసేజ్ వస్తుంది. దాని తర్వాత ఆఫ్టర్నూన్ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఈవినింగ్ పూట నా దగ్గర నుంచి ఈరోజు చదవాల్సిన టాపిక్స్ ఇచ్చాను కదా 2 టాపిక్స్, దాని మీద టెస్ట్ కూడా ఉంటుంది. ఆ టెస్ట్ ఆన్సర్ చేసి మళ్ళీ నువ్వు అదే గ్రూప్లో రిటర్న్ చేస్తావు. ఓకే. గ్రూప్లో ఎవరెవరు ఉంటారా సార్? నువ్వు, నేను అండ్ ఒక ట్యూటరు, మీ ముగ్గురే ఉంటారు. ఓకేనా? సో ఏపీపీఎస్సి రుద్రా బ్యాచ్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. స్టార్టింగ్ లాంచ్ ప్రైస్ కాబట్టి 999, తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అండ్ స్కై అకాడమీకి సంబంధించి మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.